క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ క్షమాభివృద్ధి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు ఉన్న విషయాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ వచనాలు 3 వచనాలు కలిసి ఉన్న మాటలు గనక ఆ మాటలు జాగ్రత్తగా మనం విడమరిచి చదివి అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుని మహిమైశ్వర్యమును, దేవుని బలాతిశయమును, దేవుని మహాత్మ్యమును మనం అర్థం చేసుకోగలిగే శక్తి మనం పొందుకోగలిగేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడు పౌలు. దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క బలాతిశయము, దేవుని యొక్క మహాత్మ్యము మనం తెలుసుకుని అర్థం చేసుకోగలిగేటట్లుగా, మనము శక్తి పొందుకోగలిగేటట్లుగా విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు. దేవుని యొక్క అలాంటి అపారమైన శక్తిని మనం అర్థం చేసుకోవలసిన అవసరత దేనికోసమంటే మనం ఆయన యందు విశ్వాసము ఉంచడానికి. మనము దేవుని యొక్క శక్తిని ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతాం. ఆయన శక్తిని కొంచెమే తెలుసుకుంటే కొంచెం విశ్వాసమే, ఆయన శక్తిని అపారంగా తెలుసుకుంటే అపారమైన విశ్వాసం మనం పొందుకుంటాం. అలాంటి విశ్వాసం పొందుకోవడం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ప్రియులారా గమనించాలి, దేవుని యందు అలాంటి నమ్మిక విశ్వాసం పొందుకోవాలంటే దేవుని అపారమైన శక్తిని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ప్రార్థన, వాక్యం మాత్రమే. నువ్వు ప్రార్థన ద్వారా దేవుని శక్తిని తెలుసుకోగలుగుతావు. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి గ్రహించడం ద్వారా దేవుని అపారమైన శక్తిని తెలుసుకుంటావు. అలాంటి శక్తిని తెలుసుకున్న మనస్సును బట్టి నమ్మిక, విశ్వాసం నీ జీవితంలో కలుగుతుంది. అలాంటి నమ్మిక నీవు పొందుకోవాలి. ఆ నమ్మిక ఏదో ఒక ప్రయత్నం చేద్దాం దేవుని దగ్గర అన్నట్లుగా ఉన్న ప్రయత్నం కాదు, ఏదో ఒక రాయి విసురుదాం అన్న ప్రయత్నం కాదు. ఆయన అపారమైన శక్తిని నీవు అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆ అపారమైన శక్తి మీద సంపూర్ణంగా నీవు ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఉండగలిగే విశ్వాస స్థితిని గురించి పౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి విశ్వాస స్థితి కలిగి ఉన్నప్పుడు ఆయన అపారమైన శక్తి నీ జీవితంలోనికి ట్యాప్ అవుట్ అవుతుంది, లేక నీ జీవితంలోనికి ఆయన పంపిస్తాడు. గమనించాలి, ఈ నమ్మిక, విశ్వాసం అనేది దేవుని శక్తిని మన జీవితాల్లోనికి మనం పొందుకోవడానికి అది ఒక మార్గం. మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయాలంటే మనం ఆ మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళి ప్లగ్ ఇన్ చేయాలి. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఆ స్విచ్ బోర్డులో మనం ప్లగ్ ఇన్ చేయాలి. ఆ ప్లగ్ ఇన్ చేయకుండా ఉన్నంతసేపు మనం మొబైల్ని ఛార్జ్ చేయలేము. అలాగే మనం దేవుని యొక్క శక్తిని, ఆ మొబైల్ ఫోను ఎలాగైతే ఆ విద్యుత్ శక్తిని తనలోనికి స్వీకరిస్తుందో, అలాగే మనం కూడా దేవుని శక్తిని మన జీవితాల్లోనికి మనం స్వీకరించాలంటే, మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే మనం దేవునితో ప్లగిన్ అవ్వాలి. ఆ ప్లగిన్ అయ్యే స్థితే మన నమ్మిక, విశ్వాసం. ఆ నమ్మిక, విశ్వాసం కలగాలంటే దేవుని అపారమైన శక్తిని మనం తెలుసుకోవాలి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ఈరోజు
నీ జీవితంలో దేవుని కృప కావాలనుకుంటున్నావా? దేవుని అపారమైన శక్తి నీ జీవితంలోనికి విడుదల కావాలనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు కూడా ఆ శక్తిని కలిగి ఉన్నాడు. అయితే ఆయన నీ జీవితంలోనికి అది విడుదల చేయాలి అంటే నీవు అలాంటి నమ్మిక విశ్వాసం పొందుకోవాలి. ప్రియులారా గమనించాలి, ఆ నమ్మిక విశ్వాసం అనేది దానిని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఆ నమ్మిక విశ్వాసం 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ విశ్వాసాన్ని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా నేను బాగుపడుదును అనుకొని వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టింది. ఆ నమ్మిక, ఆ విశ్వాసం అలాగూ కనుపరిచింది. నీ జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా, ఒకవేళ అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులే కావచ్చు, లేక కుటుంబ సంబంధాల్లో సమాధానము లేని స్థితి కావచ్చు, లేక నీ బిడ్డల జీవితాలు ఇంకా స్థిరపడని స్థితి కావచ్చు, లేక దేని గురించి నీ హృదయంలో భారం కలిగి ఉన్నావో, దేని గురించి వేదనతో నీ హృదయం కృంగిపోతుందో, ఆ స్థితిలో దేవుని అపారమైన శక్తి నీ జీవితంలోనికి విడుదల చేయబడి దాని నుండి నీవు గొప్ప కార్యాలు పొందుకోవాలి అంటే వాక్యము, ప్రార్థన ద్వారా దేవుని యొక్క అపారమైన శక్తిని నీవు అర్థం చేసుకుని దేవుని మీద ఆనుకుంటే ఆయన అపారమైన శక్తిని నీ జీవితంలోనికి ఆయన విడుదల చేస్తాడు. అలా విడుదల చేయగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటూ దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని నీ పనుల భారము ఆయన మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీ పరిస్థితులు ఏవైనా ఆయన మీద నీవు ఆనుకోనగలిగే విశ్వాసం నీవు పొందుకుంటే, అలాగూ దేవునితో నీవు ప్లగిన్ అయితే, దేవునితో అలాంటి కనెక్షన్, అలాంటి సంబంధాన్ని నీవు కలిగి ఉంటే ఆయన ఎప్పుడూ శక్తివంతుడే. ఆయన ఎలాంటి బలాన్ని మన జీవితాల్లోనికి విడుదల చేస్తాడు అంటే ఆ తర్వాత వచనంలో రాయబడింది, ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపినప్పుడు ఆ కార్యంలో దేవుడు విడుదల చేసిన బలాతిశయం అంటాడు. ప్రియులారా, అక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో మానవుడిగా మృతి నొందినప్పుడు ఆయనను సజీవుడిగా పునరుద్ధానుడిగా లేపినప్పుడు దేవుడు ఆయనలో విడుదల చేసిన అలాంటి బలాన్ని, అలాంటి శక్తిని మన జీవితాల్లోనికి విడుదల చేయాలని దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, నీ జీవితంలో ఎటువంటి మృతతుల్యమైన స్థితి ఉన్నా, ఒకవేళ ఆత్మ రక్షణ లేదా మృతతుల్యమైన స్థితి, నీ ఆర్థిక పరిస్థితుల్లో మృతతుల్యమైన స్థితి ఉందా, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబ సంబంధాల్లో ఏ విషయంలో మృతతుల్యమైన స్థితిగతులు ఉన్నా ఆ స్థితిగతులు మరలా పునరుద్ధరించబడాలంటే, మరలా పునరుద్ధాన స్థితి నీ జీవితంలో కలగాలి అంటే దేవుని మీద ఆనుకొని ఆయన అపారమైన శక్తిని నీ జీవితంలోనికి ఆయన విడుదల చేయగలిగేటట్లుగా ఆయన మీద ఆనుకో, తప్పక దేవుడు సహాయం చేస్తాడు. అలాగూ దేవుని మీద సంపూర్ణంగా నమ్మిక, విశ్వాసం కలిగి ఆయన మీద ఆనుకొనగలిగే అవగాహన దేవుడు నీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలు ఈరోజు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీ యందు నమ్మిక, విశ్వాసము కలగగలిగేటట్లుగా ప్రభా, నీ శక్తిని, నీ అపారమైన శక్తిని అవగాహన చేసుకోగలిగే స్థితి ఈ విన్నవారందరికీ దయచేయండి. అలాంటి అవగాహనతో నీ మీద సంపూర్ణంగా నమ్మిక, విశ్వాసం కలిగి ఆనుకొని వారి జీవితాల్లో నీ శక్తిని పొందుకోగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల్లోనూ, వారి సమస్యలోనూ మీ సహాయం దయచేయమని, నీ కృపాశీర్వాదాలు వారి జీవితాల్లోనికి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ విన్నవారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.